రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్టపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నటువంటి భక్తులు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నానాజీ మాట్లాడుతూ, ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవ ఆలయాలలోని గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారని, ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతోటి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అంటారు అని, ఈ రోజు వైష్ణవ దేవాలయాలను దర్శించుకుంటే ముక్కోటి దేవతల దర్శనం పుణ్యం దక్కుతుందని తెలిపారు. ఐషు దర్శనార్థం మునులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళందరూ కూడా స్వామివారి దర్శనార్థం కూడా ఉత్తరద్వారం వద్ద వేచి ఉంటారు అని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణం తెలుపుతూ ఉంది. ఇదే రోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజే శ్రీకృష్ణుల వారు భగవద్గీతని ఉపదేశించినటువంటి రోజు. అలాగే పరమశివుడు అలాహలం అంటే విషాన్ని మింగిన రోజు కూడా ఇదే రోజు కాబట్టి ఎంతో విశిష్టమైనటువంటి పర్వదినం ముక్కోటి ఏకాదశి అన్నమాట. ఈరోజు భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించడం ద్వారా కూడా సకల పాపాలన్నీ కూడా తొలగి సుఖశాంతులు, అష్టైశ్వరములు, భోగ్యభాగ్యాలతో తొలుగుతూగుతూ ఉంటారు. అలాగే ఈరోజు భక్తులందరూ కూడా మన దేవాలయంలోకి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలన్నీ కూడా కల్పించడం జరిగింది. వచ్చినట్టు భక్తులు ఇబ్బంది పడకుండా ఉచిత దర్శనం మరియు అలాగే శీఘ్ర దర్శనం అనేటువంటిది మన దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. హరి ఓం తస్సతో సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమః. హరి ఓం. ఉదగ్రహస్తంద్రుతిశంగజక్రం పీతాంబరం దర్శితపాదపద్మం అస్తద్వయేన శ్రితపారిజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. బీరంగూడ గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనందాలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవ సందర్భంగా ఈరోజు భక్తులందరూ కూడా అనేక వేలాది మంది కూడా శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు మన దేవాలయంలో ఉదయం 3:30 స్వామివారికి విశేషమైనటువంటి సహస్రనామార్చన మరియు 5 గంటలకి ఉత్తర ద్వార దర్శనం,